లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుంచి 14 చూద్దాం. లూక్ చాప్టర్ 17, 11-14 చూద్దామండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుంచి 14. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గల్లీల మధ్యగా వెలుచుండెను. చదవండి. చదవండి. ఏమేన్ వారు వెళ్ళుచుండగా చాలమ్మా, వారు వెళ్ళుచుండగా ఎంత మంచి మాట అండి. వారు వెళ్ళటం అట్లా స్టార్ట్ అయ్యంగానే ఏమైందంట, దేవర్ హీల్డ్ కదా. సో లేఖనాల్లో అనేక ఇన్సిడెంట్స్ మనం చూస్తామండి. ఏంటి, ప్రభు మాటకు లోబడంగానే ఏమవుతుంది, వాళ్ళ జీవితంలో ఒక మిరాకిల్ కదా. చూడండి, ఒక విచిత్రం జరుగుతుంది అక్కడ. ఏంటి, ఆయన వారి ఎదురుగా వారిని దూరం యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. తర్వాత ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారు వెళ్ళుచుండగా, అంటే వాళ్ళు ఏం జరగలేదు, ఏం చేయలేదండి, అట్లా టర్న్ అయ్యారు, ఫినిష్, దే హీల్డ్. ఈరోజు మనం చూడబోతున్నాం ఏంటంటే, వాళ్ళు వెళ్ళుచుండగా శుద్ధులయ్యి. ప్రభువు మాట మనం వింటే, నువ్వు ఆయనతో వాక్ చేయటం స్టార్ట్ చేయగానే, ఆయనతో కమ్యూనికేట్ చేయటం స్టార్ట్ చేయగానే నా జీవితంలో మిరాకిల్స్ ఎందుకు జరగవు? ఎవరో ఆఫ్రికా నుంచి, తమిళనాడు వచ్చి కందర బెందర అనవసరం లేదు కదా. అవసరం లేదు. ఇక్కడ చూడు, నువ్వు యాజకుడికి చూపించుకో అనగానే అది టర్న్ అయ్యారంట, హీల్. వారు వెళ్ళుచుండగా ఏమన్నాడు, శుద్ధులైరి కదా. దైవ కార్యాలు ఏమంటే, మరి మనం చూడకపోవడానికి కారణం ఏంటి? మనం దేవుని మాట వినకపోవడం కరెక్టా. వీ డోంట్ లిజన్ టు ద లార్డ్ ఫుల్లీ అనమాట. సగం మనసు లేకుండా, అందుకని దేవుని కార్యాలు చేయలేకపోయాడు. ఎందుకంటే దేవుడైతే మారలా. ఇప్పుడు ఆ కుష్ఠరోగులతో ఎలాగ ఉన్నాడో దేవుడు ఇప్పుడు కూడా ఏంటి, హీఈస్ అన్చేంజబుల్ గాడ్ కదా. ప్రాబ్లం అంతా ఎక్కడుంది, మనమే ప్రాబ్లమాటిక్ ఫెలాస్. వారు వెళ్ళుచుండగా ఏమన్నాడు, శుద్ధులైన. ఎంత మంచి మాట అండి. మనం కూడా నమ్మినట్టే ఉంటాం, కానీ ఏంటి లోపల నమ్మో అనుకుంటాం. ముందే ప్రోగ్రామ్ చేసుకుంటా, ఇంత నమ్మాలన్నా. వారు వెళ్ళుచుండగా ఏమారంట, శుద్ధులై. మేము మార్నింగ్ చూసాం ఏంటి, కానీ కొన్ని విషయాలు మాత్రం దేవుడు మనల్ని శుద్ధీకరించడు, దేవుడు మనల్ని హీల్ చేయడు. ఏ విషయాలు చెప్పండి? దాన్నే పాల్ అంటాడు, నా శరీరంలో ఒక ముళ్ళు అన్నాడు. కొన్ని ముళ్ళు పెడతాడు దేవుడు మనకి, శ్రమలు కానీ ఏదైనా సరే కదా. శ్రమలే ఉండాలని ఏం లేదు. ఒక్కోసారి భర్త లేక ముళ్ళు, పోతున్నావా చర్చికి అని దీర్ఘాలు తీస్తున్నావా, నీ మనసు అంతా ఏమైపోద్ది, అరే కరెక్ట్ టైంకి వచ్చినాడు రా బాబు. కొంతమంది భార్యలో ముళ్ళు ఉంటారు, కరెక్ట్గా మీటింగ్, అమ్మ నా కాలు నొప్పి పడదు, నీరసం ఉన్నాడు అని. ఏ నీరసం అది ఎవరికి అర్థం కాదు. సో కొన్ని దేవుడు మనకు జీవితంలో ఏం పెడుతుంటాడండి, ఒక ముళ్ళు పెడతాడు. థాన్ ఇన్ మై ఫ్లెష్ అంటాడు. అవి కొన్ని దేవుడు మనకి హీల్ చేయడు. కొన్ని అనారోగ్య సమస్యలు మనం ఎక్కువగా రెచ్చిపోకుండా అంట దేవుడు అలాంటి పెడుతుంటాడంట. కొంతమంది ఆర్థిక సమస్యలు, కొంతమంది తలనొప్పులు పెడతాడు. ఆ తలనొప్పి ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు. అది దేవునికే తెలుసు. అక్కి అంతా అక్కడ ఉంటుంది, మనకు అర్థం కాదు కొన్ని కదా. మొదటి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, 12:7 చూద్దాం. 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు ఎట్లా, సాతాన్ యొక్క ఏంజల్ ఆఫ్ సేటన్ అన్నాడు ఇంగ్లీష్లో. ఏంజల్ ఆఫ్ సేటన్ అండి పెట్టాడంట దేవుడు. ఎవరికి? పౌలు గారికి. అత్యధికంగా మనం తెలంగాణ చెప్పాలంటే రెచ్చిపోమాకంటాడు. అది ఒక ముళ్ళు పెట్టాడంట, ఒక ముళ్ళు, దాన్ని సాల్వ్ చేయడు. పౌలు కింద ఈతి వస్తూ అయితే నేను అనేక మార్లు వేడుకున్నా ప్రభువుని, కానీ దేవుడు ఏమన్నాడు,
నా కృప నీకు చాలు. చదువు 8th verse చదువు సల్లి చదువు. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటునిగా. అందుకు నాకు ఏమండి అది జవాబేనా అసలు? అటు ఎస్ అని చెప్పాలి, నో అని చెప్పాలి, లేకపోతే వెయిట్ చేయాలి. అది జవాబేనా? నా కృప నీకు చాలా జవాబేనా అసలు? ఏమనుకుంటారు మీరు? జవాబా? అర్థమైతే జవాబు అండి. ఏం అర్థమైంది చెప్పమ్మా నీకు? దేవుడా ఏం అర్థమైంది? నా కృప నీకు చాలా అన్నాడండి. అది ఎస్సా నోవా న్యూట్రలా? నోవా ఎస్సా నోవా? ఎస్ అన్నట నో అట. బాబు ఈ విషయం అడగకు. నువ్వు ఏ విషయమైనా నువ్వు బాధపడుతుంటే ఆ బాధపడేటప్పుడు నేను నీ కృపనిస్తాను అంతే. ఈ ముళ్ళు మాత్రం లేక ఈ ప్రాబ్లం మాత్రం తీయను. అందుకని మన జీవితంలో చూడండి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లానే ఉంటాయి. ఆ డాక్టర్కి వెళ్ళి తిరుపతి వెళ్ళమంటాడు, అక్కడ బొమ్మంటాడు, చెన్నై వెళ్ళమంటాడు, రామేశ్వరం బొమ్మంటాడు. ఏం కాదు. బికాస్ గాడ్ ఆ ముళ్ళుని పెట్టాడు. కొంతమంది పిల్లల్ని ముళ్ళుగా పెడతాడు. కొంతమంది మంచి బాస్ ఉంటాడు, ఆ పక్కన చెంచాగాడు ఒకటి ముళ్ళు ఉంటాడు. నువ్వు చేసే ప్రతి పనికి వాడు ఏం చేస్తాడు? ఇట్లా కాదు ఎక్కిస్తుంటాడు. నీకేమో ఏం చేయాలనిపిస్తుంది, అరే మా బాస్ కదా అనుకుంటావు. వాడు పక్కన ఏంటి ముళ్ళు గుచ్చుకుంటాడు. వాడు ఎవరికి చెప్పలేవు, ఆ సంస్థలు నువ్వు వదలలేవు. ఎందుకు? మనం అత్యధికంగా హెచ్చిపోకు మాట వాడాడు చూసారా. సో గాడ్ పాల్కి చాలా రెవల్యూషన్స్ అండి. తన శరీరంతో వెళ్ళాడు, శరీరం లేక వెళ్ళాడు, పరలోకం తెలియదు కానీ మొత్తానికి వెళ్ళాడు. సో ఈయన చాలా ఫీల్ కాకుండా ఏం చేశాడు? దేవుడు ఒక ప్రాబ్లం పెట్టాడు. సో పాల్కి ప్రాబ్లం ఏంటని పండితులు అది తెలియలేదు కానీ బట్ బైబిల్ పండితులు చెప్తారు కదా. ఎఫ్ఎస్సి పట్టణంలో సువార్త చెప్తానికి వెళ్ళినప్పుడు ఆయన సువార్త విషయంలో బయటకు లాగి రాళ్ళతో కొడతారన్నమాట. రాళ్ళతో కొట్టినప్పుడు ఒక రాయి వచ్చి కంటికి తలితే అది అప్పట్లో సర్జరీ ఏం లేవు కాబట్టి ఆ కన్ను ప్రాబ్లం. సరిగ్గా కళ్ళు ఏమైనా అతనికి కావు. అందుకని వేరే వాళ్ళతో రాయించేవాడు, తిమోతి లేకపోతే వేరే యవనస్తులతో రాయించేవాడు. గలతీ పత్రికలో లాస్ట్ ఏం రాస్తాడంటే చూసారా, నేను ఎంతెంత పెద్ద అక్షరాలతో రాస్తున్నాను చూడండి అంటారన్నమాట. అంటే ఎప్పుడు రాస్తాం మనం పెద్ద పెద్ద అక్షరాలు చెప్పు? సరిగా మన చూపు సరిగా లేకపోతే కోడి గీతలు ఎప్పుడు రాస్తాం? చదువు సరిగా రాకపోతే. సో పాల్ అంటున్నాడు ఏమన్నాడు? వారు వెళ్ళొచ్చుండగా శుద్ధులని. కానీ కొన్ని మాత్రం దేవుడు ఏం చేయడు కదా. కొంతమంది పార్శ్వపు తలనొప్పి ఉంటుంది, ఒక సైడే మైగ్రేన్ అంటాం. నువ్వు మైగ్రేన్ డీగ్రేన్ ఏమన్నా డాక్టర్ దగ్గర తిరిగి 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 అట్లనే ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉందన్నమాట. హీ సేస్ నో 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 ఐ వాంట్ టేక్ దిస్ ఇది ఉండాలమ్మా నీకు. నువ్వు కొన్ని ముళ్ళు ఉంటేనే మనం ఏం చేస్తామమ్మా? కరెక్ట్గా ఉంటామా? లేకపోతే మనం ఏంటి సక్కన వాళ్ళం కాదు మనం కదా. అన్నీ మంచిగా ఉంటే మనం ఏంటి ఆగం కదా. ఆగం కరెక్ట్ అంతే. మన మాట మనమే వినం. అందుకనే దేవుడు అంటే లేదురా నువ్వు నా మాట వినాలి. అందుకని నేనేం చేస్తాను? ఇంగ్లీష్లో అయితే ఎ థార్న్ ఇన్ మై ఫ్లెష్ అన్నట్టు. ఇంగ్లీష్లో ఎ థార్న్ ఇన్ మై ఫ్లెష్ దట్ మే బి ఎనీథింగ్. కొన్నిసార్లు బంధువులు ఉంటారు, ఎంతో ఉద్యోగం వెళ్తారు, వాడు ఏదో తుస్సుకొని గాలి తీసేస్తాడు వాడు కదా. ఒకసారి నీ భర్తే ఉండొచ్చు, ఒకసారి నీ భార్యనే ఉండొచ్చు, మేనేజరే ఉండొచ్చు. మంచిగా ఉంటారు, నీకు ఎసరు పెడతాడు. ఎవడు పెట్టాడో ఎసరు తెలియదు. గాడ్ ఏమంటే మరి ఇక్కడికి వస్తే వారు వెళ్ళొచ్చుండగా ఏమారంట? శుద్ధులైరి. ఎంత మంచి మాట అండి. గాడ్ చూసారా, దేవుడు ఎంత మనం దేవుని మాట వింటే అంట మన బ్రతుకులో కూడా ఏమవుతుంది? గాడ్ కెన్ డూ చేంజెస్ కాదు, వండర్ఫుల్ థింగ్స్ చేయగలం. కానీ మనం ఏంటి సగం వింటాం, సగం అందులో మన మాట కలుపుకుంటాం, మన ఆలోచన మన ప్లాన్ పెట్టి మిక్స్ చేస్తాడు. అవి మిక్స్ కావు కదా. దేవుడు అసలు మాట్లాడతాడా? నాకు ఒక సంగతి చెప్పండి. మాట్లాడతా? బిత్తరపోయి చూస్తుంది మా మంజులు అయితే ఏం మాట్లాడతారు ఏమారా బాబు, రోజు అంకుల్ ఆంటీ అని అతను మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడో నాతో ఒక్కసారి కూడా చిన్న మంజులు హాయ్ అని కూడా చెప్పలే. మాట్లాడతాడండి దేవుడు అసలు నిజంగా. ఆ సంగతి లేదు, మాట్లాడతాడా? ఎట్లా మాట్లాడతాడు? వాక్యం ద్వారా. ఇంకా దేవుని మాట ద్వారా. అదే నేను తమిళ్లో చెప్పినానా? దేవుని మాట ఏంటి? వాక్యం ఏంటి? ఒకటే అదే. ఎక్కడన్నా టిఫిన్ చేసినావా? ఇంకా ఇంకా దేవుని దాసుల ద్వారా. ఎస్
బోధకుల ద్వారా అదే ఆ? పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. పరిస్థితుల ద్వారా త్రూ సర్కమ్స్టాన్సెస్. తర్వాత దేవుడు మాట్లాడతాడు. ఇంకా దర్శనాలు మాట్లాడతాడా? ఏ దర్శనమైనా దేవుని వాక్యానికి మ్యాచ్ కావాలి. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు ఆయన లెటర్ నాకు కాదు, మా సీనియర్ పాస్టర్ లెటర్ రాశాడు. అయ్యగారు, నేను ఇంకొక పెళ్లి చేసుకోవాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, లెటర్ రాశాడు. ఆ రోజుల్లో కార్డులు ఉండే, ఇన్లాండ్ లెటర్స్ ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ మనం వాడాం. నో ఇట్లా దానిలో మడత పెట్టి ఇట్లా చేసేవాళ్ళు. ఇన్లాండ్ దాన్ని ఓపెన్ చేస్తే ఇట్లా ఉండేది. చదువు అయ్యా అన్నాడు అక్కడ మా సీనియర్. చూస్తే అంకుల్ ఇదేంటి ఇట్లా రాశాడు, చెప్పు అది దేవునికి ఇష్టమా లేదా అన్నాడు. నేను బిత్రం ఇదేంటి నన్ను అడుగుతున్నాడు అని. చెప్పాయా అది ఇప్పుడు ఆయనకు దేవుడు అన్నాడు అంట ఏమని, ఇంకో ఈమెను పక్కన పెట్టి పెండింగ్లో పెట్టి నువ్వే అంటావు నువ్వు ఫ్యూచర్ పాస్ట్ కదా అని. నేను అన్నాను, ఏమో సార్, లేదు చెప్పు మనం తప్పు కదా అంకుల్ వాక్య ప్రకారం. మరి ఈయనకు దేవుడు చెప్పాడంట కదా అన్నాడు. నేనేం మాట్లాడలే. ఇంతకు ఏ దేవుడు చెప్పాడు ఇతనికి? మన దేవుడైతే చెప్పడు. మరి ఏ దేవుడు? మధ్యాకాశంలో ఇంకొక దేవుడు ఉన్నాడు, వాడు ఇట్లాంటి లెటర్స్ రాస్తుంటాడు అన్నాడు. అరే ఏం కాదు ప్లీజ్ కంటిన్యూ. దేవుడు అలా మాట్లాడు. దేవుడు అలా నీకు దర్శనం రాని నీకు కళలు రాని ఏదైనా రాని దేవుడి వాక్యానికి ఏం కావాలి? మ్యాచ్ కావాలి. మ్యాచ్ కాకపోతే సంథింగ్ రాంగ్. మ్యాచ్ కాకపోతే మన ఆలోచన పెట్టేసాం అనమాట. దేవుడి వాక్యం ఎప్పుడు దేవుని చిత్తానికి ఏం కాదు, కాంట్రడిక్ట్ చేయదు అనమాట. ఇట్ ఆల్వేస్ టాలీ అవుతుంది కదా, బ్యాలెన్స్. దీనిలో టాలీ అవ్వాలి అంతే. సో గాడ్ స్పీకింగ్. మనం చూడండి, హెబ్రీ పత్రిక 1:1 హీబ్రూస్ చాప్టర్ 1:1 చదువుదాం. హెబ్రీ పత్రిక 1:1. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు 7 కుమారుడు లేడే? ఉన్నాడా కుమారుడు? ఇదే దేవుని కుమారుడు ఎవరు కదా? ఈ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సమయం మన మధ్య నివసించడం. ఇదే కుమారుని ద్వారా మనతో మాట్లాడితే వాక్యం ద్వారా మాట్లాడు. నేను వింటే దేవుని మాటలు వినగలం, దేవుని స్వరం వినగలం, దేవుని చిత్తం. అండ్ అన్ని దేవుని చిత్తం చేయటం, అన్ని దేవుని చిత్తం చేయమని చెప్తాడా దేవుడు? మరి దాన్ని కనుక్కోవాలా? ఇప్పుడు మనోడు ఒకటి ఇట్లా గబ్బిలాలు ఒకటి టీషర్ట్ వేసాడు, దేవుడిని అడిగాడా? ఏదో స్త్రీసో ఏదో దేవుడిని అడిగాడా? అడగలేదు. అడగాల్సిన ఏం లేదు. ఎందుకు లేదు? కామన్ సెన్స్ కాదు. ఎప్పుడో చిన్నప్పుడు చేసుకొచ్చాడు అది దాన్ని అడగాలి. ఏది చిన్నప్పుడు ఇది మధ్యలోకి పొట్టగిట్ట కనిపిస్తుంది అనుకో, దేవుడిని అడగని అసలు కదా, వాళ్ళ అమ్మని అడగాలి, మమ్మీ ఇది ఫిట్ అవుతుంది అని. మమ్మీ ఏమంటుంది, రే చదవక ముందు ఒకడు కాకరకాయ అన్నాడంట, చదువు కీకరకాయ అన్న అది దేవుని చిత్రం అనమాట, ఏది తిట్టడం. సో కొన్ని విషయాలు దేవుడు మనకే ఇచ్చేసాడండి స్వేచ్ఛ. యూ కెన్ డూ గాడ్, వీ హ్యావ్ కామన్ సెన్స్, వీ హ్యావ్ టు యూజ్ దట్ కదా, అవునా కదా? కొంతమంది అన్నిటికీ దేవుని కనుక్కో మంచిదే, బట్ కొన్ని మనం ఏం చేయాలి? మన బుర్ర ఆలోచన చేయాలా? యూజ్ చేయాలి. అవునా కదా? అవును, లెఫ్ట్ సైడే నడవాలి మనకు రూల్. లేదు నన్ను రైట్ సైడ్ వెళ్ళమన్నాడంటే అది మధ్యలో నడుస్తా అన్నావు అనుకో, యూ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్ కదా. సో దేవుడు కొన్ని రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ ఉంది. కొన్ని ఏంటి మనం దేవుడిని అడగితేనే చెప్తాడు అనమాట. తర్వాత దేవుడు మనకేమి ఇచ్చాడు? 32వ కీర్తన 8 చదవండి ఒకసారి. 32వ కీర్తన 8 బుద్ధి జ్ఞానములు లేని చదువు అక్కడి నుంచి అదేనా? నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన త్రోవను నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అది ఆ మాట అంటలే, బుద్ధి జ్ఞానం లేని గుర్రం వలెనైనను కంచర గాడిద వలెనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ దీన్ని కళ్ళెంతోనూ బిగించాలి. దేవుడు ఏమంటున్నాడు? గుర్రాల్లాగా ఉండద్దు, యూజ్ కామన్ సెన్స్ అన్నాడు. అవి రెండింటి కామన్ సెన్స్ ఉండవు కదా. అందుకని దాన్ని కంట్రోల్ చేయడానికి ఏమంటాడు? గుర్రానికి ఏమంటాడు? బ్రిడిల్ అన్నాడు ఇంగ్లీష్లో కదా.
తర్వాత దాని తెలుగులో ఏమన్నాడు? కల్ కాదు, కళ్ళెంతోనూ వారితోనూ. గాడిదని ఎట్లా నడిపిస్తారు చెప్పండి? అది గుర్రానికి. గాడిదని ఎట్లా నడిపిస్తారు? తన్నాలి దాన్ని. దానికి ఇవి అవి ఏది బెటర్? అవి వినదు అసలు గాడిద. అందుకనే గాడిద అనేది. మనల్ని ఎందుకు తెలుసు అమ్మ నాన్న తిట్టేది? వినమని. అది కొడతారు కదా దాని మీద బట్టలు వేసి, లేదా కొడితేనే అది ఏమవుతుంది? చక్కగా నడుతుంది. భూమి గుర్రంలాగా ఉండదు గాడిద. యూజ్ యువర్ హెడ్, యూజ్ యువర్ కామన్ సెన్స్ అని అడుగుతాడు. కొన్నిసార్లు మనం కామన్ సెన్స్ వాడకుండా పొరపాటు తరంగానే ఎవరి మీద నెట్టేస్తావు? మనుషుల మీద, లేక దేవుడి మీద నెడదాం. నువ్వే చేసావు ఇదంతా, నువ్వే చేసావు ఈ పెళ్ళి. నీ బుద్ధి ఏమైంది? మరి దేవుని అడగద్దు. ప్రభా నేను బుద్ధి లేను ప్రభా, కొంచెం నాకు ఏమివు ఎన్లైటన్మెంట్, లైటన్మెంట్, గివ్ మీ సమ్ లైట్ అడగరా వద్దా? అది అడగదు. చెడిపోగానే మనం ఎట్లా అంటే మంచి జరిగితే మనం మనదే క్రెడిట్ అంట, చెడిపోతే భార్యాభర్తలు కూడా చూడండి. మంచి క్లెవర్ ఉన్నాడు అనుకో కొడుకు కూతురు, ఎవరు బిడ్డ అనుకుంటున్నావు? నా బిడ్డ, అన్నీ నా పోలికలే. ఒకవేళ ముద్దుంది అది నాకులాగా, చూసినావా? తెలుసు మీ అమ్మ మీదే పడింది. బ్లడ్ ఎక్కడ పోతుంది? నీదే. మీ అమ్మ మీ అమ్మదే నీదే పడింది. అంటే చెడు అన్నీ ఎవరు? అంతే. మంచివన్నీ ఇతగాడు. మాది మా వాళ్ళ. చూసావా? ఎస్. దేవుడు ఆయా సమయాల్లో మాట్లాడతాడు. నువ్వు నేను వినాలి. ఆయన మాట వింటే మన దీంట్లో ఆయన వారు వెళ్ళుచుండగా ఏమనంట? శుద్ధులైన వారు వెళ్ళుచుండగా. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండి అది. సో నీకు దేవుడు ఇచ్చిన వెలుగు కొద్ది ఏం అవుతుండాలి? నడుస్తూ ఉండు, ఆయనతో నడుస్తూ ఉండు. స్లోగా దేవుని చిత్తం ఎట్లా తెలుసా అండి? 1 step at a time. ఎప్పుడంతే. సంథింగ్ లైక్ నైట్ ప్రయాణం చేస్తున్నాం, బస్సు లేక మనం కార్ లైట్ వేయగానే ఎంత దూరం కనిపిస్తుంది? 10-15 మైల్సా మీటర్స్. ఆ డిస్టెన్స్ కవర్ చేయగానే మళ్ళీ ఇంకో కొంచెం 10-15 మీటర్స్ యాడ్ అవుతుంది. అంతేనా? హైదరాబాద్ అంతా కనిపిస్తుందా? ఎక్స్పెక్ట్ కూడా చేయకు నువ్వు కదా. గాడ్స్ విల్ ఆల్వేస్ ఎంత? ఒక స్టెప్ వరకు. అక్కడికి వెళ్ళగానే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే నీ స్టెప్, నీ లైఫ్, నా లైఫ్ కూడా అంతే. దేవుడు ఇక్కడ వరకు ఇచ్చిన వెలుగుకు లోబడదాం. తర్వాత ఏం చేస్తాడు? హీల్ గివ్ ఎక్స్ట్రా రెవల్యూషన్, హీల్ గివ్ ఎక్స్ట్రా గైడెన్స్. అంతే. ప్రభా నాకు మొత్తం అంతా చూపి. నువ్వు తట్టుకోలేవు. అక్కడ వరకే ఇనఫ్ కదా. అవునా కదా? ప్రభా 2024 అంతా చూపిమన్నాడు, చూపించాడు అనుకో. ఏప్రిల్ నెలలో నీ కాలు ఇరుగుద్ది అన్నాడు. మనకి ఎట్లుంటుంది? అమ్మా అన్నీ కొనుక్కొని పెట్టుకుంటాం, ఈ సంకల్లో పెట్టుకుని. తర్వాత ఇంకేంటి? ఆ షూజు అందరు అడిగారు, ఎందుకు అవి కొన్నామంటే ఏమంటావు? నా పిచ్చి కాదు, ఏమండి దేవుడు నాకు రివీల్ చేసేసినాడు కాబట్టి ఆ క్లచ్ అయ్యింటుంది. అవన్నీ కొనుక్కున్నా అంటే అందరూ ఏమంటారు? అరే నిన్ననో ఇక్కడ పేపర్లు చదువుతున్నా, 10th క్లాస్ కాదు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఎట్లాగో ఫెయిల్ అవుతానని ఒక అమ్మాయి ఏం చేసింది తెలుసా? 4వ అంతస్తు నుంచి దూకేసింది. దాన్ని ఏమంటారు సార్ బైబిల్లో? ప్రిజెంప్టివ్ సిన్ అంటారు. ప్రిజెంప్టివ్ అంటే ముందే ఆలోచన చేసి పాపం చేయటం, లేక యాక్షన్ తీసుకోవటం. నేను ఎట్లాగో ఫెయిల్ అయిపోతాను అని ఏం చేస్తుందంట? ఇంతకీ ముందే చచ్చిపోయాడు ఎప్పుడో కదా. నువ్వు అటెంప్ట్ చేయలే, నువ్వు కష్టపడలేదు, ఫెయిల్ అయిపోతానే ముందే చచ్చిపోయిందంట. ఎందుకండి? సో దేవుని మాట వారు వెళ్ళొచ్చుండగా ఏమైనా శుద్ధులయ్యారు. రెండో మాట చూద్దాం చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువు. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. 5:1 నుంచి చదుదాం. 5:1 లూకాసు వార్త 5, లూక్ చాప్టర్ 5:1. 5:1 సీమోనుతో చెప్పగా గమనించు. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడతాం కానీ అయినను
ఆయనను నీ మాట చొప్పున వలలు వేతు అని ఆయనతో చెప్పాను. చదువు. మరి అలాగ చేసి ఆ, ఆ, ఆ. చాలమ్మా. ఏంటండి రాత్రి అంతా కష్టపడ్డాను అంటే ఒక్క చేప కూడా దొరకలేదు. అట్లయితే దొరకదు ఇలాగ. ఈ జాలర్లకు తెలిసినంత ఆ స్కిల్ ప్రభువుకు తెలుసా? ఎట్లా అది కదా? నైట్ అంతా నైట్. ఇప్పుడు ఇంతకు మీకు తెలుసా చేపలు ఎప్పుడు పడతారా? నైట్ కదా. ఇప్పుడు ఉంటాయా? ఇప్పుడు చేపలు పడతాయా? నేను నిద్రపోతాయి ఇవి కదా. ఎప్పుడు వేస్తారు అది? నైట్ 2-3 ఆ టైంలో దే విల్ గో ఫర్ ఫిషింగ్. అప్పుడు ఈయన అన్నాడు కదా, అయ్యా నువ్వు వల పేతురు అంటే పేతురు అన్నాడు, అయ్యా రాత్రి అంతా కష్టపడ్డాం, మాకేంటి ఒక్క ఫిష్ కూడా దొరకలేదా? అనవసరంగా సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ ఏం చేసావు? ఖాళీ చేతులతో వచ్చినావు. అప్పుడు అయితే అయినను ఆ మాట చూడు, బట్ నీ మాట చొప్పున వలలో వేతుమని ఆయనతో చెప్పిన అద్దండి ఉంది అసలు ఆ సంగతి అంతా. ఏమంటే మరి ప్రభు మాట వింటే మనకు కూడా పట్టజాలంత ఆశీర్వాదాలు కదా. ప్రభు మాట వింటే చూసారా, ఆ ఒక్క మాటను బట్టి పేతురు ఏం చేశాడంట? మళ్ళీ అగైన్ హీ పుట్ ద నెట్ కదా. దేవుని మాట ఎంత ఎంత పవర్ఫుల్ మీరు ఆలోచించండి. మన మాటలు చాలా పవర్లెస్సా? ఇవాళ ఎస్ అంటావు, రేపు నో అంటావు, రేపు ఎల్లుడు ఆల్ రైట్ అంటావు. మన మాటలు ఎవడో నమ్మాడు ఏమైపోతాడు? అటు స్వర్గంలో ఉన్నాడు, ఇటు నరకంలో ఉన్నాడు, మధ్యలో ఎలాడతాను కదా. సో దేవుని మాట సరే, నీ మాట చొప్పున నేను చేస్తా ప్రభా. విస్తారమైన చేపలు పడ్డాయంటండి. ఏమండి? అవును, దేవుని మాట వినాలని మనకేం బలవంతం లేదు. బలవంతం పెట్టాడు ఎప్పుడన్నా? లేదు. వింటే ఏంటి? ఆశీర్వాదం. వింటే మేలు కదండి. దేవుని మాటలన్నీ ఇందులో ఉన్నాయండి. అసలు బైబిల్ అంటే దేవుని మనస్సు అనమాట. ద హార్ట్ ఆఫ్ గాడ్ టు మ్యాన్. అసలు ఏమంటున్నాడు దేవుడు? ఫలానా సిచ్యువేషన్ ఏంటి ఉన్నాయన్నీ, ఆల్ ఇన్స్ట్రక్షన్స్. విశ్వాసులకు ఉన్నాయి, అవిశ్వాసులకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయా లేదా? కుటుంబ జీవితం గురించి ఉన్నాయా? ఉన్నాయి. మనుషులతో ఎలా మెలగాలి ఉన్నాయా? ఉన్నాయి. మనుషుల విషయాల్లో తల దూర్చదా ఉందా లేదా? దూరిస్తే ఏమవుద్దని చెప్పాడా? బలంతో దూర్చామంటే ఏమవుతుంది చెప్పాడా? అన్నీ ఉన్నాయండి. మనం ఏంటి అసలు? నాకు కాదు, ఈ గమలు అక్కడికి అనుకుంటాం. నీ మాట చొప్పున నేను చేస్తాను. విస్తారమైన చేపలు పడ్డాయి, వలలాంటి పిగిలిపోయినాయి అంటండి. అందరు పిలిచాడు, అరే రారా బాబు మాకు వచ్చి హెల్ప్ చేయంటే ది కేమ్ అండ్ హెల్ప్ దే. అంత చేప, విస్తారమైన చేపలు కదండి. జెనిసిస్ తీయండి ఒకసారి. జెనిసిస్ అంటే ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. జెనిసిస్ చాప్టర్ 6:22 చూద్దాం. చూడమ్మా ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయం. నోవహు అట్లు చేశాను అంటే ఏం అట్లు చేసి ఉంటాడు నోవహు? మినపట్ల, పెసరట్ల? అక్కడ చూసి చెప్పు, ఏం అట్లు చేశాడు? మినపట్లు చేశాడా, పెసరట్ల? అట్లా ఉంది కదమ్మా అక్కడ. చూడు. ఈ అమ్మాయి తెలుగు రాదు, నువ్వు చదువు సంధ్య. అది అట్లు చేశాడంట. అది ఏం అట్లు చేశాడు? నాకు కావాలి. చెప్పినట్లు చేశాడు. నువ్వు అనుకున్నట్లు అట్లు, దోశలు, పెసరట్లు అవి కావు. కానీ అక్కడ మాత్రం తెలుగులో ఉంది. ఆఫర్ అమ్మ అది ఉంది కదా, ప్లస్ అట్లు. నోవహు అట్లు చేశాను, దేవుడు అతను ఆజ్ఞాపించినట్లు ప్రకారం యావత్తు చేశాను. నేను చెప్పాల్సింది హి డిడ్ వాట్ ఎవర్ గాడ్ సెడ్. ఎట్లా ఇదిగో ఈ కట్టె వాడమంటే అదే వాడాడు, ఇంత మెజర్మెంట్ ఇదే చేశాడు. ప్రభా కొంచెం ఆల్టర్ చేస్తా అనలేదు ఆవిడ. వాట్ ఇంగ్లీష్ చదువు. 6 Noah did everything what God commanded. అది దేవునికి ఇష్టం అండి మన నుంచి. 6:22 ఏం చెప్తే అది కలపొద్దు, తీసేది. ఈరోజు చాలామంది కలుపుతున్నారు, తీసే యాడ్ సబ్ట్రాక్షన్ మీ అమ్మాయి అబ్బాయికి నేర్పించాలి. కానీ దేవుని విషయాలు ఏంటి ఉన్నది ఉన్నట్టు. హీ డిడ్ వాట్ ఎవర్ గాడ్ సెడ్. చూసారా మంచి మాట. ఇంగ్లీష్ చదువు, ఇంకొక భాష చదువు. Noah did this. God all that God commanded. ఎంతండి నేను ప్రభు ఇష్టం అండి. ప్రభు మనం ఇష్టలుగా ఉండాలంటే అది పని చేయాలి. దేవుడు దీవిస్తాడండి అలాంటి వ్యక్తులు కదా. దేవుడు దీవిస్తాడు. అట్లు చేశాడంటే ఎవరు? నోవహు. అంతే. ఏం 3 అంతస్తులు చేయి బాబు అన్నాడు.
అసలు నోవా టైంలో అసలు నోవా ఆ ప్రాజెక్ట్ పట్టుకోవటం ఏంటి అసలు ఎంతో విశ్వాసం ఎంతో పట్టుదల ఉండాలి కదా. మధ్యలో పోయి వాళ్ళ భార్య ఏమంటుంది, అరే నాయన ముసలోళ్ళకి దసరా పండగని ఇదేం ప్రాజెక్ట్ పట్టుకున్నావు అయ్యగారు, ఇదేం ప్రాజెక్ట్ పట్టుకున్నావు అయ్యగారు కదా. బోట్ ఏంటా, ఎక్కడ పెడతావు ఈ బోటు, అది కూడా ఎంత ఫుట్బాల్ గ్రౌండ్ అంత చేసినావు. ఎందుకంటే తెలుసా అప్పుడు మనుషులకి ఏం లేదు తెలీదు, దే డోంట్ నో వాట్ ఈజ్ రెయిన్. అసలు బోట్తో అవసరం లేదు. ఎంత ఎగతాలు చేసి ఉండొచ్చండి నో అని ఈ ముందు భార్యను చేసాను. ఏమయ్యా నాయన ఏదో ఈజీ చైర్లో కూర్చొని ఈనాడో ఆనాడో ఏదో ఒక నాడు చదువుకోకుండా ఈ బోట్ ఏంది, ఈ ప్రాజెక్ట్ ఏంది బాబు. అందరు నన్ను స్త్రీల మీటింగ్కి వచ్చి తిడుతున్నారు నన్ను, ఏమమ్మా అంకుల్ ఏంటి అట్లా అయిపోయినాడని. యా వాట్ ఈజ్ ఇట్, ఏం ప్రాజెక్ట్ అని అడుగుతున్నారు. అర్థమవుతుంది మీకు ఆ సిచ్యువేషన్లో నో బడీ నోస్ వాట్ ఈజ్ బోట్, ఎందుకంటే రైలు లేదనమాట. సరే కొడుకులు డాడీ పెద్దోడు షేము హామ్ యాపత్గా, డాడీ ఏంటి అసలు ఇది, కెన్ ఐ నో వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్, ఏదో ఇన్ఫోసిస్ అంటే చేయొచ్చు, ఏం చేస్తున్నావు డాడీ ఇది. అచ్చా కోడలు, సరే కొడుకులకి మా డాడీ అనుకున్నాను. కోడలు ఏం పోయి అల్లుళ్ళతో ఏమన్నా సారీ భర్తలతో, బాబు ఏంటి మీ డాడీ ఎక్కడి నుంచో కట్టెలు మోసుకొస్తాడు, టంగుని కొడుతున్నాడు రాత్రి అంతా కూర్చొని, వాట్ ఈస్ ఇట్ డూయింగ్ ఉంటుందా వాళ్ళ ప్రెషర్. ఆ ప్రెషర్ అంతా మళ్ళీ ఈయన మీద పడింది. ఏం చేస్తున్నావు డాడీ, అది ఒకసారి కోడలు ధైర్యం చేసుకున్నాడు, మామయ్య ఈ ప్రాజెక్ట్ ఏంది, కట్టలేంటి మామయ్య, వాట్ ఆర్ యూ డూయింగ్. అసలు ప్రార్థన చేసుకో, ఇంకోసారి ప్రార్థన చేసుకో కదా, ఇంకోసారి ప్రార్థన చేసుకో. ఎందుకో ఈ ప్రాజెక్టే అసలు నాకు డౌట్ ఏం. కానీ దేవుడు ఈ కంటిన్యూడ్ అంటండి, 3 అంతస్తులు కట్టమన్నాడు. తర్వాత దానికి బయట లోపల కీలు పూయమన్నాడు, అంటే వాటర్ రాకుండా ఒక తార్ లాంటి డాంబర్ లాంటి పూయమన్నాడు దేవుడు చేశాడు. సో అవన్నీ పూసేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి 2 జంతువులు రావటం స్టార్ట్ అయింది. అప్పుడేంటి మళ్ళీ ఇంట్లో పరేషాన్. బయట పరేషాన్ పర్లేదు కానీ ఇంట్లో పరేషాన్ పడలేము మనం కదా. బయట లోపల ఏమయ్యా నిన్న మొన్న ఏమో పడవన్నాం, ఇప్పుడేంటి ఈ యానిమల్స్ వస్తున్నాయి, సర్కసా. సో ఇవన్నీ బేర్ చేశాడు. నేను వై బికాస్ ఫెయిత్, అదే మాట ఉన్నట్టు చేశాడండి. అండ్ ఆ రోజు రానే వచ్చింది, దేవుడు క్లోజ్ చేశాడు, అన్నాడు నోవా ప్లీజ్ గెట్ ఇన్ సైడ్. 40 రాత్రులు 40 పగలు ఏమొస్తుంది, వర్షం వస్తుంది. ఆయన అడగలే ప్రభు వాట్ ఈజ్ వర్షం, ప్లీజ్ డిఫైన్ అనలే, ప్లీజ్ డిఫైన్ వాట్ ఈజ్ వర్షం అని. ఎందుకు ఆయన కూడా తెలియదు అది ఏందో కదా, అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు అనమాట. బై ఫెయిత్ హీ వెంట్ ఇన్ సైడ్, ఆ క్లోజ్ చేశాడు. యూనో వాట్ రెస్ట్ అవుతుంది, నా మాట చెప్పను, నీ మాట చొప్పన నేను చేస్తా ప్రభు. నోవా డిడ్ వాట్ ఎవర్. ఏంటి మనం కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటే ఎంత మంచిగా ఉంటుంది మన జీవితం, ఎంత బ్రతుకు దేవుడు మనల్ని కృప చూపించగలడు. 7:5 చదవమా, 7 అందులోనే ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనం 7:5. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తు చేశాను. ఇంగ్లీష్ చదువు 7:5. ఎస్ ఎవ్రీథింగ్. ఇంగ్లీష్ ఇంకొక వర్షన్ ఆల్ దట్ ద లార్డ్ హ్యాస్ కమాండెడ్. ఏమాత్రం ఆల్టర్ చేయలే, డిస్కనెక్ట్ కాలే. ఇట్స్ జస్ట్ ఏంటి మనం కూడా ఒక డెసిషన్ తీసుకున్నాం, వాట్ ఎవర్ గాడ్ సెడ్ లెట్స్ డూ. కాన్సిక్వెన్సెస్ చూడద్దు, ఎవరో వచ్చి ఎగతాళి చేశాడు నా నువ్వు చెప్పాడా దేవుడు చెయ్యి. మనకి అన్నీ దేవుడు ఏదైతే చేయమన్నాడు అన్నీ ఎక్కడ ఉన్నాయా బైబిల్లో. ఎక్స్ట్రా రెవల్యూషన్ అవసరం లేదు మనకి. ఇంకా ఏదో చెప్తాడు, ఇంకా ఏదో కనిపెడదాం. ఈ మధ్య ఒక పోస్టర్ చూసా, ఎక్కడ తెలుసా, కనిపెట్టు ప్రార్థన అంట. ఏం కనిపెడతావు, కనిపెట్టు ప్రార్థన అంట. అంటే ఆయన ఎక్కడ తీసుకున్నారు తెలుసా, అది ఎక్కడ చెప్పండి, ఎక్కడ కనిపెడతారు. అది కాదు ఆది సంఘంలో వీళ్ళు ఎవరు శిష్యులు వీళ్ళందరికీ పరిశుద్ధాత్మ కోసం కనిపెడతారు. ఇప్పుడు కూడా కనిపెడుతుంటారంట. మనం ఇప్పుడు కనిపెట్టే అవసరం ఉందా, ఎందుకు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, ఇంకేం కనిపెడతావు, ఇంకెవరు రావాలని చెప్పు నాకు. అర్థమైందా నీకు.
హీ ఈజ్ ఆల్రెడీ అప్పుడు సర్కమ్స్టాన్స్ వేరే, అప్పుడు కాంటెక్స్ట్ వేరే, అప్పుడు పరిశుద్ధాత్మ లేడు. హీ కేమ్, అది ఆ రోజు వచ్చినాడు అంతే కదా. అప్పుడు చర్చ్ స్టార్టెడ్, న్యూ జనరేషన్ స్టార్టెడ్. ఇప్పుడేంటి, రేపో మాపో అందరం తట్టపడి చదువుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంకా కనిపెట్టు ప్రాధాన్యం పోస్టర్ వేసాడు. ఏం కనిపెడతావా నువ్వు? అవసరం లేదు, ఇట్స్ ఆల్ డన్ కదా. నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సిన ప్రోగ్రామ్ అంతా ఇందులో ఉందండి. నీకు దేవుడు నడిపించిన కొద్ది ప్లీజ్ గెట్ ఆన్ కదా. సమ్మర్లో అవకాశం వచ్చింది, ఏం చేద్దాం? యూటిలైజ్ చేద్దాం. బీబీఎస్ఆ ఎస్, యూత్ మీటింగా ఎస్, వెళ్ళిపోవడమే. ఎందుకంటే నీకు ఆయన వెలిగిచ్చే కొద్ది నువ్వు లోపడితే ఇంకా ఏమొద్దు నీకు, ఇంకా 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 ఓపెన్ చేస్తుంటాడు డోర్స్. డౌట్ చేస్తా కూర్చున్నావు అనుకో, ఇది దేవుడు చెప్పాడు, దేవుడు చెప్తా. దేవుడు చెప్పిన తర్వాత ఏం చెప్పాడు నీకు? చెప్పాల్సిన ఏంటి చెప్పేసినాడు కదా. ఎవ్రీథింగ్ మ్యాన్ వాంట్స్ ఇస్ హియర్. మన ఇల్లు ఎలా పెట్టుకోవాలి చెప్పాడా? చెప్పలేదు. ఎలా పెట్టుకోవాలి? 2 ముక్కలు చెప్పండి. మన ఇల్లు రాయి మీద, అది జీవితం. ఇంకా మన ఇల్లు, మామూలు ఇల్లు ఎట్లా పెట్టుకోవాలి? శుభ్రంగా పెట్టుకోవాలా? చెత్త చెదారం మనం ఎత్తి మీద వేసుకోవాలి. ఇల్లు పెట్టుకోవాలా? అవును కదా. టైడీగా ఉండాలి, నీట్గా ఉండాలి. చెప్పిందా? ఎస్, ఆ ఇంటిని దేవుడు దీవిస్తాడు. కష్టపడే ఇల్లు ఎట్లా ఉంటుంది ఇప్పుడు? సడన్గా వెళ్ళండి, కొన్ని ఇళ్ళల్లో అన్ని జెండాలు ఉంటాయి అన్నమాట. అయ్యో మీరు వస్తారు అనుకోలేదు పాస్టర్ గారు. నువ్వు అనుకుంటే ఎట్లనే వస్తాడు ఏసయ్య, నీకు చెప్పినాడు. వస్తానా అని రాడు కదా. టైడీగా నీట్గా. అందుకని ఇల్లుని చూసి ఎవరిని చూడమన్నాడు? ఇల్లాలను చూడమన్నాడు. కొంతమంది కిచెన్కి పోగానే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది మనకి, యాక్కమని. ఎందుకు అంత మంచిగా ఉంటుంది అన్నట్టు కదా. కొంతమంది మంచిగా ఉంటుంది ఇల్లు, అసలు చూస్తే మనకి ఎట్లా ఉంటుంది? దే లుక్ వెరీ టైడీ అండ్ నీట్. అవునా? కొంతమంది ఎట్లా ఉంటుంది? అయ్యా మీరు అనొచ్చు, లేదండి మేము చాలా వాళ్ళు జాబ్లెస్గా ఉండి ఇల్లంతా శుభ్రం చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా కదా. కొంతమందికి దేవుడు గిఫ్ట్ అండి, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చురుకుదనం అంటే అమ్మాయికి ఏంటిది? భాగ్యం అంటే ఏంటి? ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నిద్రగా ఉండటం గొప్ప దౌర్భాగ్యం. కొంతమందికి ఎక్కడ ఆనుకుంటే అక్కడ నిద్ర వస్తుంది. హల్లెలూయా. ఏదన్నా ఓల్డ్ ఏజా లేకపోతే ఏదమ్మా సిక్కు ఉంది, అది కాదు. ఎక్కడ ఆనుకున్నారు ఇట్లా గోడగాను, అక్కడే దురదృష్టం అసలు. అయ్యే అదృష్టం కదా. అవునండి, ఏదో అప్పుడప్పుడు సిక్ అయిపోదాం, ఇట్స్ ఓకే. బట్ మనం అనుకోవాలి, ఏమైనా కొంపదీసి ఈమె ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తుందా అని. అంత లేదు మనకి కదా. ఆల్ నైట్ ప్రేయర్ మన జీవితంలో ఏంటి? స్వప్నం. మంచిదండి, దేవుని మాట వింటే ఆశీర్వాదం. సామెతలు 2వ అధ్యాయం 1-6 చదువుమా. సామెతలు 2వ అధ్యాయం 1-6 చదువు. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించు. చదువుమా. చదవండి. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల నీవు గ్రహించదు. ఏంటి దేవుని వాక్యం మనసులో? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆ లాస్ట్ చూడండి, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. తర్వాత తెలివియో వివేచనయో ఆయన నోటి నుండి వచ్చినాయంటే ఏంటి అర్థం? మాట. ఆయన మాటలోనే ఉంది తెలివి వివేచన. ఇంగ్లీష్ చదువు, లాస్ట్ వర్స్. For the Lord gives wisdom. From his mouth come knowledge and understanding. Knowledge and understanding. కదా. అవుట్ ఆఫ్ హిస్ మౌత్ కమ్స్ దిస్. అంటే దేవుని వాక్యంలో నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఉందా? ఎస్. ఏమండి, దేవుని మాటలు పట్టుకుందామండి గట్టిగా. లెట్స్ ఆల్ బీ బ్లెస్డ్ కదా. నేను 3వ సంగతి చెప్తాను చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చూద్దామా. జాషువా చాప్టర్ 3:13 వర్స్ చదువు. జాషువా చాప్టర్ 3:13. పేజ్ నెంబర్ చెప్పమ్మా. పేజ్ నెంబర్ చెప్పు. తెలుగు బైబిల్లో 178. తెలుగు బైబిల్లో ఎక్కడ చూడాలి? ఓల్డ్ టెస్ట్మెంట్ చూడాలి. జాషువా 3:13. సర్వలోకనాథుని
మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఆమేన్ ఆమేన్. 3:13 ఉంది అది. 3:13 ఇంకోసారి చదువు మళ్ళీ చదువు. 3:13 ఇంకొకరు చదవండి. సర్వలోకనాథుని చదవండి. నీళ్ళు ఎట్లా నిలుస్తాయంట? రాశి అంటే ఏంటి? లైనా? ఇది రాశి కదా. మన బియ్యం షాప్కి వెళ్తే ఎట్లా పూస్తాడు? రాసులు కావా కోన్. నీళ్ళు అంటే అట్లా నిలిచేయండి. మనం చేయగలమా అట్లా? దేవుడు చూడండి, యాజకుల కాళ్ళు, మందసం మోయు యాజకుల కాళ్ళు ఆ యోర్దాను నదిలో తాకగానే ఏమైపోయినట? స్టాప్. రాశిగా వచ్చాడు. అసలు ఎంత విచిత్రం! దేవుని బ్లెస్సింగ్ అన్నమాట కదా. వాళ్ళు కాలు పెట్టగానే ఏమైపోయింది? రాశిగా. వండర్ఫుల్. అల్లే కొన్ని విషయాలు అయితే దేవుని విషయాలు బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్ అనమాట. హౌ కెన్ వాటర్ బికమ్ ఇంగ్లీష్ ఒక పెద్ద కుప్పలాగా అయిపోయింది అన్నమాట. ఇసుక కాదు, ఒక పెద్ద కుప్ప రాశిగా ఉన్నాయంట. చూసావా? మన బ్రతుకులో దేవుడు ఎంత గొప్ప కార్యం చేయగలదో తెలుసా? నువ్వు నేను నమ్మితే కదా. యాజకుల కాళ్ళు అట్లా పెట్టంగానే ఏమైపోయినట? దానికి ముందు ఎర్ర సముద్రం స్ప్లిట్ అయిందా? అది కూడా అంతే. మోషే తన చేతికర్ర ఎత్తంగానే ఏమైపోయింది? రెండుగా స్ప్లిట్ అయిపోయిందండి. అది వండర్. సముద్రం రెండు పాయ. చాలామందికి ఇంకా నమ్మకం కదా. ఈ మధ్యలో మోడర్న్ క్రిస్టియన్స్ వచ్చారు. కన్య మరియా ఎట్లా పిల్లలు కడతాయా? తప్పు. బైబిల్ అప్పుడు తర్వాత కొన్ని దయ్యాలు వెళ్ళగొట్టాడు ప్రభు కదా. దయ్యాలు తర్వాత ఏంటది పాల్ కదా. పాల్ వెళ్ళగొట్టాడు దయ్యాలు. తర్వాత ఇంకా చాలామంది అపోస్తులు చేశారు. ఈ మోడర్న్ వాళ్ళు అంటారు అది దయ్యాలే గీయాలేవు, అవన్నీ హిస్టీరియా. కరెక్టేనా? అది హిస్టీరియానా? దయ్యాలు ఏం లేవు అంటే దయ్యాలు లేదంటే ఏం లేవని అర్థం. దేవుడు కూడా లేడు. వీడికి చదవేస్తే ఉన్న మతి పోయిందని తెలుగులో సామెత ఉంది. ఏదో మంచి జ్ఞానవంతుడు అయితే చదవేస్తే ఉన్న మతిపోయిందంట ఆయనకి. బైబిల్ని ఉన్నదన్న ట్యాక్స్ చేయట్లేదు ఈ రోజుల్లో. మిరాకిల్స్ కానీ లేకపోతే డెవిల్ ఉందా అసలు? లేడా? ఉట్టిగా ఇమాజినేషన్ లేడా? ఎప్పుడైనా చూసారా డెవిల్ని? మా ఇంట్లో తిరుగుతుంటుంది అప్పుడప్పుడు. మేము బయట నుంచి వచ్చేటప్పుడు లైట్లు వేస్తుంది. అదేందో వేసేస్తుంది, ఎవరికి తెలియదు. ఎట్లా లైట్లు మేమందరం మళ్ళీ వెళ్ళిపోయిన మళ్ళీ లైట్లు ఆపేస్తుంది. అది ఏమన్నా ఏం స్విచ్ అది ఏమన్నా ఇప్పుడు కాదు సెన్సార్ అట్లా వచ్చింది. దానికి కూడా అర్థమైపోయింది ఏమో. వస్తుంది పోతుంది. కొన్ని ఆటో స్విచ్చెస్ ఉంటాయి తెలుసా మీకు? ఏదన్నా స్మార్ట్ స్విచ్చెస్ ఇప్పుడు వచ్చినాయి కదా. స్మార్ట్ స్విచ్చెస్ అంటే మనం దాన్ని వెళ్ళగానే అది ఆన్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. కొంచెం టైం ఉంటుంది దాని టైమర్. అదే అవదా లేకపోతే దయ్యాలు ఉన్నాయంటారా? ఉన్నాయి. ఎందుకు కనిపించినాయి మనకి ఎప్పుడన్నా? నేను అనేది మీ ఇంట్లో కనిపించే దయ్యాలు కాదు. అసలు రియల్గా డెవిల్ ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. ఉన్నాడు. ఎందుకు? వాడి యాక్టివిటీ కనిపిస్తూ ఉన్నాడు. వాడు కనిపించడు కానీ వాడి క్రియలు కనిపిస్తాడు. దేవుడు ఉన్నాడా? లేడా? ఉన్నాడు కానీ మనకు కనపడతాడా? కనపడాడు. దేవుని వాక్యంలో కనపడతాడు కానీ ఆయన క్రియలు మనం ఏం చేయొచ్చు? అర్థం చేసుకోవచ్చు, లేక చూడొచ్చు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దేవుని చూస్తారంటే మనుషులాగా ఆకారాన్ని చూసేది కాదు. దే కెన్ ఫీల్ గాడ్, దే కెన్ నో గాడ్ అనమాట కదా. అంతేగాని దేవుని ఒకరోజు చూడబోతున్నాం. ఎప్పుడు? మన శరీరం ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత వీ కెన్ సీ గాడ్, ఫేస్ టు ఫేస్ గాడ్ అనమాట కదండి. జీసస్ కూడా చూడొచ్చు అన్నమాట. చూసారా? అవునండి, అది రియల్. చాలామంది ఈ రోజుల్లో చాలా తప్పులు, దయ్యాలు ఏం లేవు, అంతా ఏంటి మన ఇమాజినేషన్, మన స్పెక్యులేషన్, అది లేషన్ ఇది లేషన్ అన్నాడు. అవన్నీ బూటకం. అలాంటి వాళ్ళు మనం ఏం చేయొద్దు. సరే, యాజకులు కాళ్ళు తగలంగానే ఏమైపోయినట్టండి? రాశిగా అయిపోయింది. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నావు నువ్వు. నేను నమ్మితే కదా, దేవుని మాట వింటే ఎంత ధన్యులమో,
ఎంత ధన్యులము ఏమండి. అవును, నేను నీకు కొన్ని ఒక జ్ఞాపకం చేస్తాను చూడండి. గాడ్ సర్వెంట్స్ లేక దేవుని దాసుల యొక్క పాదముల గురించి దేవుని వాక్యాన్ని చోట్ల చెప్తుంది. జోషువ 1:3 చదవండి. బైబిల్ ఏమంటుంది చూద్దాం. జోషువ 1:3, యెహోషువ గ్రంథం 1:7 అందులోనే 1:3 చూడు. అయితే నిబ్బరం కలిగి జాగ్రత్త పడుము. బహుధైర్యముగా నుండి ఆ, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. ఉమ్, నీవు నడిచి ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు ఉమ్, నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఉమ్, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. ఉమ్, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. ఉమ్, విపరమ కలిగి ధైర్యముగా ఉంది. ఉమ్. దిగులు పడకు. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తాను. ఒక దగ్గర చూడు. నేను మోషేతో చెప్పి అది నేను మోసేతో చెప్పినట్లు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఆమేన్. మొత్తానికి లాస్ట్కి అందరు ముగించారు. ఏమన్నాడు? నేను అడుగుపెట్టు ప్రతి స్థలం దేవుడు అడుగుపెట్టు లేక దేవుని 1:3 అదే. నేను అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చేది. నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం దేవుడికి ఇస్తాడు కదా. ఎస్ అంటే ఎవరన్నా మీ ఇప్పుడు రెంట్కున్నావు అనుకో, వాళ్ళ ఇల్లు నాకు రాసిమని అడగదు. ఒకవేళ రెంట్కుంటే నా ఇల్లు నా దేవుడు ఏమన్నాడు? నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నాకు ఇస్తా అన్నాడు. నువ్వు ఇల్లు రాసేయమ్మా అంటే నెక్స్ట్ డే పోలీసులు వస్తారు. ఏమంటారు? గంటలో ఖాళీ చేయమంటాడు. అప్పుడు నువ్వు దేవుని పట్టుకోవాలి. ఏమని? ప్రభు అడుగుపెట్టి ప్రతి స్థలం ఇస్తానంటే ఆ అడుగు కాదు కదా. అవునా కదా. చాలాసార్లు మనం ఏమైతే తెలుసా, ఏమైతే ఓవర్ స్పిరిచువల్. అడుగు ప్రతి స్థలం అంటే ఏంటి? ప్రభు నిమిత్తం, సువార్త నిమిత్తం, సంఘం నిమిత్తం. ఎస్, గాడ్ గివ్స్ యూ. ఎందుకంటే దేవుని బిడ్డలకు అంత పవర్. కొంతమంది అడుగు పెడితే ఏమో తెలుసా, గబ్బు కదా. ఒకళ్ళ ఇంటికి పోయి వస్తున్నాడు అనుకో, భార్య భర్త మధ్య గొడవ వచ్చేస్తుంది. వీడేదో పెట్టుంటాడు ఒక సున్నం తెలుసా. ఐరన్ లెగ్స్ ఉంటాయి కొన్ని. నిజం కొంతమంది ఐరన్ లెగ్స్ ఉంటాయి కదా. వెళ్ళిపోయి వస్తుంటే చాలు భార్య భర్తల మధ్య ఏమొచ్చేస్తుంది. ఆడ ఎన్ని లెగ్లో చూడన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఉండాలి? గోల్డెన్ లెగ్. అది దేవునితో నడిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళా దీవెనకరంగా ఉండగలవు. లేకపోతే సమస్యాత్మకంగా అయిపోతావు, తలనొప్పి అయిపోతావు. నువ్వు సంఘంలో ఎక్కడున్నా ఎట్లా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. వచ్చినట్రా నాయన. నස්සగాడు, పుసగాడు, హెడేక్ ట్యాబ్లెట్ ఉందని అడగొద్దు నిన్ను. కొంతమంది ఉంటారండి బాబోయ్ కదా. బికాస్ వాళ్ళు దేవునితో సరైన లింక్ ఉండదు అనమాట. సో అడుగుపెట్టి ప్రతి స్థలం ఏమైపోద్ది? గబ్బు అయిపోయింది. యోనా ఆ షిప్లో అడుగుపెట్టాడు. ఏమైంది చెప్పు? ప్రాణాపాయం వరకు వచ్చేసింది, చచ్చిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. అన్నారు దండం పెట్టారు. అయ్యా మా దేవతలను పూజ చేసుకుంటావు, నువ్వు కూడా ఈడిపోయి నువ్వు కింద నిద్రపోయినాడు. ఎవరికి తెలియకుండా కింద మిషన్ల దగ్గర పోయినాడు. వచ్చి ఒకడు లేపుతాడు క్యాప్టెన్. ఏమని? ఓయి ఏం చేస్తున్నావురా నాయన, ఇక్కడ మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఇక ఎట్లా పట్టిందిరా నిద్ర చెప్పు నాకు కూడా. ఏడుపడిన టెన్షన్ కూడా నిద్ర పడుతుంది మనకి. కొంతమంది లేడీస్ ఉంటారు, రేపు ప్రయాణం అంటే ఈరోజు నిద్రే ఉండదు. ట్రైన్లో కూడా నిద్ర ఉండదు మనకి. వాళ్ళకి డౌట్ ఏంటి, ట్రైన్ ఎక్కడన్నా ఏమన్నా ఎవరికైనా డాష్ కొడుతుందేమోనని కదా. వాళ్ళకి ఒకటే డౌట్. కొంతమంది అనుమానంతో పుడతారు అనమాట కదా. ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్ ఏమంటే ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏమైందంటే దేవుడు యెహోవా వాట్ వేర్ ఎవర్ యూ పుట్ యువర్ ఫీట్ ఐ బ్లెస్ ఇట్ అంటే అంత దీవెనకరంగా ఉండాలి మనం కదా. ఆ చిన్నది ఎక్కడ నయమాన్ ఇంట్లో చిన్నది అడుగుపెట్టింది, ఆశీర్వదించబడిందా? ఆ ఇల్లు ఆశీర్వదించబడిందా? ఆ కుటుంబం. కొంతమంది కాలు పెడతారు, వాడు భార్యను వదిలేసి దీన్ని పట్టుకుంటాడు కదా. వేస్ట్ ఉంటారు కొంతమంది అండి. అసలు అయ్యా ఏం చెప్పాలి స్టోరీస్. ఐరన్ లెగ్ కాదు, అది బ్రోకెన్ లెగ్ కదా. అవును, వేరే వాళ్ళ దాంట్లో వాళ్ళు గబ్బు చేసేస్తారండి. అసలు కొంతమంది జాబ్లోకి వెళ్తారు, పెద్ద గొడవ.
కదా, ఎంత బ్లెస్సింగ్. యోసేపు కాలు పెట్టాడు పొతీఫర్ ఇంట్లో. యెహోవా ఇంటిని ఏం చేశాడంట, ఈయనను బట్టి దీవించాడు, పొతీఫర్ని బట్టి కాదు, ఈయనను బట్టి దీవించాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రార్థన చేయాలి, ప్రభువా వీళ్ళు నాకు ఆతిథ్యం ఇస్తున్నారు, నీ చిత్తం ఉంటే నన్ను బట్టి ఏం కావాలి, దీవించు ప్రభువా. నీవు కూడా పెద్ద యోనాలాగా అయిపోయాడు అనుకో, నువ్వు పెద్ద తలనొప్పి అయిపోయావు కదా. అవును, యోసేపు ఎక్కడికి వెళ్తే జైల్లో ఉన్నాడు, ఏమైంది, ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశం, ఐగుప్తులో ఏంటి 7 yearsకి తగిన పంట పండిందండి బాబోయ్, 100-fold ఎక్కువ అయిపోయింది అన్నమాట. వాళ్ళు గోడౌన్లు అన్నీ కట్టి దేవర్ స్టోరింగ్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నమాట కదా. అది అడుగు పెట్టి ప్రతి స్థలం నీకు, నీ అడుగు ఎంత ముఖ్యం తెలుసా, నువ్వు దేవుని బిడ్డ అయితే ఎంత ముఖ్యమో కదా. అవును అవును, ప్రతి దగ్గర అడుగు పెట్ట మాకు. నువ్వు సారాయి కొట్లో పోయి అడుగు పెట్టేవారు, నీ కాళ్ళన్నీ వాళ్ళు కొడతాడు దేవుడు కదా. మనం అడుగు పెట్టకూడని కొన్ని స్థలాలు ఉంటాయి, అవునా కదా. అడుగు పెట్టకూడని స్థలాలు ఉంటాయమ్మా, ఉండవా, ఉంటాయి. అడుగు పెట్టు, ఇది చావు ఇంటికి ఎవరు చావుకి వెళ్ళొచ్చా, వెళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో నువ్వు అడుగు పెట్టు అంటే వాళ్ళ జీవితాలు అడుగు పెట్టద్దు. దీని అంతటి మీ అత్తయ్య చావడానికి కారణం నువ్వే కదా అన్నావు అనుకో, అదే కాలుతో ఏం చేస్తారు వాళ్ళు, అట్లా కొంతమంది తన్నులు తిని నా దేవుడి నిమిత్తం ఏం చేశాను నేను, నో అడుగు పెట్టేది ఎట్లుండాలి, దేవుని కనుక ఉండమ్మా. స్త్రీలు చూడండి, కొంతమంది అడుగు పెడితే దే వాంట్, అరే అక్క ఎప్పుడు వస్తామని అడగాలి, అక్క ఎప్పుడు పోతావు అని అడగదు కదా. యూ షుడ్ బి బ్లెస్సింగ్ టు అదర్స్ అన్న. ఇంకోటి రోమాపత్రిక 10:15 చదవమా. రోమాపత్రిక 10:15 10-15 చదువు. రోమన్స్ చాప్టర్ 10-15 చదువు. 10-15 ప్రకటించువారు పంపబడని ఎడలా ఎట్లా ప్రకటించరు, ఇందు విషయమై సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో, అండ్ నువ్వు సువార్త ప్రకటిస్తే నీ పాదములు దేవుని దృష్టికి ఏంటి, వెరీ బ్యూటిఫుల్. చూడు, యువర్ బ్యూటిఫుల్ ఫీట్. చదువు, ఇంగ్లీష్ చదువు. ఎస్, మనకి ఫీట్ కనపడకపోవచ్చు, మనం చూడకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఏంటి, హూ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ గాస్పల్, దేవుని దృష్టిలో ఏంటి, బ్యూటిఫుల్. మన ఫీట్ లేడీస్ చాలా ఇంపార్టెంట్ కదా, వాళ్ళకి దే కీప్ దేర్ ఫీట్ వెరీ నైస్లీ. ఏమంటుందని పీడియాష్వరా చూచి పెడిక్యూర్ అంటే వేలు వచ్చి ఆ కాళ్ళు గీక్ పీచుకుంటారు అన్నమాట. క్లీన్ చీ కాదు కదా, క్లీన్ చేయించుకుంటారా, దానికి ఒక పేరు పెట్టారా నాయన, వీడు చీ అంటున్నాడు, గీకి పిచ్చుకుంటారంటే ఈడేదో వేరే మీనింగ్ అనుకున్నాడు. చూసారా, ఎంఎన్సీ అదంతా ఏంటిది, ఏమంటుందా, పెడిక్యూర్. ఇంకోటి ఉంది ఏంటది, మ్యానిక్యూర్ అంటే ఫింగర్ నెయిల్స్. ఓకే, ఇది పెడిక్యూరా. వాళ్ళ ఫీట్ ఎట్లా ఉండాలంట, బ్యూటిఫుల్గా ఉండాలి. చూస్తే కదా బ్యూటిఫుల్గా ఉండాలి, అంటే పగుళ్ళు లేకుండా చూస్తానికి అందంగా ఉండాలని, స్మూత్గా సాఫ్ట్గా ఉండాలి, సపుల్గా ఉండాలని కదా. కానీ దేవుడు అంటున్నాడు దానికన్నా కూడా ఏంటి, సువార్త ప్రకటించమని పాదములు ఎంతో సుందరంగా ఉన్నాయి. అలాంటి సుందర పాదములు మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో గ్రేట్, సో బ్యూటిఫుల్. సువార్త ప్రకటిస్తే దేవుని దృష్టిలో నీ పాదములు ఇంత సుందరమైన పాదములు. ఇప్పుడు చూడండి, ఒక బర్డ్ ఉంది, దాని పేరు పీకాక్. తెలుసా పీకాక్ అంటే తెలుసా, దాని ఏమంటారు, నెమలి అంతే అందంగా ఉంటుంది కదా. కానీ నెమలి కాళ్ళు అంట గలీజ్ ఉంటారు, అందుకని దాని కాళ్ళు ఏం చేస్తుంది, నెమలి కాళ్ళు ప్లీజ్ చూపివా నీ కాళ్ళు అన్నావు అనుకో, నో నా నాకేం చూడు, నా తోకనే చూడు, ఫెదర్స్ చూడు, అది నిజంగా, కానీ చెయ్యి నీ కాళ్ళు చూపి అన్నావు అనుకో, ఎందుకు బాగుంటుంది కదా, అగ్లీ కూడా కదా. ఎస్, ఏంటి ఈ కాళ్ళు కూడా చాలా మన క్యూర్ చేయి, ఏమైనా క్యూర్ చేయి. మన నడక సరిగా లేదనుకో, అప్పుడు మన నడక ఎట్లా, మన కాళ్ళు కూడా ఏంటి, బ్యూటిఫుల్ కాదు. బ్యూటిఫుల్కి ఆపోజిట్ ఏంటి, అగ్లీ కదా. కాళ్ళు నడక, వేర్ ఎవర్ యూ ఫీట్ గోస్, నిజంగా బ్యూటిఫుల్గా ఉండాలి. బ్యూటిఫుల్ థింగ్స్ వాళ్ళ జీవితంలోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా యేసు ప్రభువుని అందించే మీకు అమ్మాయిగా నువ్వు ఉన్నావు అనుకో, నిన్ను దేవుడు ఇష్టపడతాడు కదా, అవునా కదా. మనుషులు కూడా ఏంటి, ఎస్ అక్కన రమ్మని, ఆ అక్కన మొన్న వచ్చింది, కుంపటి పెట్టిపోయింది, ఇప్పటికీ ఆడతలేదు.
బ్రదర్ ఆమె తప్ప ఇంకేమైనా పట్టుకొస్తాను అన్నాడు ఆయన. ఇది చూడు కదా, కొంతమంది సుందరమైన ఫీట్లు ఉంటాయి కానీ సుందరమైన జీవితాలు ఉండవు వాళ్ళకి కదా, ఉంటాయా? చూడు అందుకనే ఎస్, వేర్ ఎవర్ యువర్ ఫీట్ గోస్ లెట్ ఇట్ బి ఎ బ్లెస్సింగ్. మా ఇంటికి గృహానికి ఆశీర్వకరంగా ఉండాలండి కదా. అవును, మనం ఏ విధంగా చేద్దాం, ఇంటికి వేరే వాళ్ళకి ఏం చేయొద్దు, హాని చేయొద్దు. అట్లాంటి వ్యక్తులు ఉంటే మనం చెడిపోతుంది కదా. అవునా కదా, మందిరంలో కూడా నువ్వు మందిరంలో ఉన్నావంటే ఇట్లా ఆశీర్వకరంగా ఉండాలి కదా, ఉండాలా? ఉండాలి. లేకపోతే దేవుడిని ఇప్పుడు మన బాడీలో ఏది ఒక ఆర్గన్ ఆశీర్వాదకరంగా లేదనుకో ఏం చేస్తాం చెప్పండి? జర ఎక్కువ చేస్తున్నారు ఒక ఆర్గన్, ఎక్కువ చేస్తున్నారు ఒక ఆర్గన్, ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు. డాక్టర్ సార్ నా చెవు ఎక్కువ వింటుంది సార్ అన్నావు. ఏం వింటుందయా అంటాడు. ఏమో సార్ నాకు రేడియో ఫ్రీక్వెన్సీ వినపడుతుంది, టెలివిజన్ ఫ్రీక్వెన్సీ వినపడుతుంది, ఈవెన్ సెల్ ఫోన్స్ కూడా వినపడుతున్నాయి సార్, ఎక్కువ ఫ్రీక్వెన్సీలు నడుస్తుంది. డాక్టర్ బిత్తపోతాడు. అరే ఎన్ని ఫ్రీక్వెన్సీ తలకాయ ఎట్లా పెడుతుంది, చెవులు ఎట్లా దాన్ని చూస్తాడు కదా. అంటే ఈ చెవు మార్చేయాలంటాడు నేను సరిగ్గా మానవ మాటలే వినాలి కదా, ఇవన్నీ ఎట్లా వినపడుతున్నాయి కదా. చూసారా, కొన్నిసార్లు అండి మనం ఎక్కువ చేస్తున్నాం, సంథింగ్ రాంగ్. మన బాడీలో సెల్స్ అన్ని ఏమవుతాయి, మల్టిప్లై అయిపోయి చచ్చిపోతుంటాయి కదా, తెలుసు. కొంచెం సైన్స్ తెలిసేది అర్థమవుతుంది. రోజు రోజుకి మన బాడీలో రిప్లేస్ అయిపోతుంటాయి. ఒకవేళ ఎక్కువ సెల్స్ ప్రొడ్యూస్ అయింది అనుకో దాన్ని ఏమంటారు తెలుసా, దాన్నే క్యాన్సర్ అంటారు. ఉన్న కౌంట్ కన్నా ఎక్కువ అయిపోతుంటే మన బాడీలో ఎక్కడైనా సరే కౌంట్ ఎక్కువ అయిపోతుంది, దాన్ని ఏమంటారు? ఇక క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సలే, దేవుని కృప ఉంటే తప్ప కదా. ఎస్, ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, మనం ఎక్కడున్నా దేవుని కారణం అట్లాంటి మనం ఉండాలండి. యెహోషువ నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం ఏంటి, మనం కూడా మన సేవకులు మన ఇంటికి వచ్చి మనకి ప్రార్థన చేయటం, మన ఇంట్లో కాలు మోపడం ఏంటి? మీరు అనొచ్చు అవునండి అందుకనే మా ఇంట్లో సేవకులు వచ్చేస్తారు ప్రార్థన చేస్తారు. జాగ్రత్త, లాస్ట్ డేస్లో సేవకులు మోసగాళ్ళు ఉన్నారా అని నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది. సో ఎవరిని నమ్ముతున్నావో, ఎవరిని ఇన్వైట్ చేస్తున్నావో, ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నావో, ఎవరికి నువ్వు హెల్పింగ్ చేస్తున్నావు ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి కదండి. అవునా కదా. ఎస్, అది లేకపోతే నీ మనీ అంతా లేక నీ ప్రయాస అంతా వేస్ట్ అయిపోతుంటారు కదా. ఒక్క వచ్చిన హెచ్చరిక ఒక మాట చూసి ముగించేద్దాం. ఒక మాట చూద్దాం చూడండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ఒక మాట చూద్దాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 15. ఏలైనగా 2 Corinthians chapter 11:13. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల సరిగ్గా చదువు. అపోస్తల వేషం ఏంటండి బాబు? వేషం అంటే ఏంటి? గెటప్ మారువేషం. అపోస్తల వేషం ధరించుకుంటారు కొంతమంది. అసలు ఇందుకు ఇక్కడ పాజ్ చేద్దాం. ఎందుకు ఇప్పుడు అపోస్తలు ఉన్నారా లేదా? అవసరం లేదు. ఉన్నారా అపోస్తలు? ఇప్పుడు హాస్టల్లో ఉన్నారా? ఎక్కడ? అవసరం లేదా? ఓకే, అపోస్తలు ఉన్నారా లేదా ఇప్పుడు? ఇందుకు అపోస్తలు అంటే ఎవరు? పిలువబడిన వారు లేక పంపబడిన వారు. ఇప్పుడు ఎవరు? అందరిని పంపమంటున్నాడు దేవుడు. ఈ 12 పీపుల్ ఉన్నారండి యేసయ్య పంపించిన వాళ్ళు. ఎవరాళ్ళు? శిష్యులు. దానిలో ఒకటి మైనస్ చేస్తే పాల్ ఇంక్లూడ్ చేసుకున్నాం. ఈ 13 పీపుల్ని ఏమంటారు? అపోస్తలు. దాని తర్వాత అపోస్తలు పాల్ అపోస్తలు తిమోతి అన్నాడా? లేదు. అపోస్తలు అయిన తీతు అన్నాడా? అనలే. అపోస్తలు అయిన యోహాన్ అన్నాడా? ఎవరికన్నా? వీళ్ళు 10 మంది, ఈ 12 మందికి వచ్చింది కదా అపోస్తలు, పంపబడిన వారు. అనగా క్రీస్తు యేసుతో ఉండి యేసయ్య చేత డైరెక్ట్ కమాండ్ ఫ్రమ్ ద లార్డ్. యేసయ్య చేసిన కార్యాలు, యేసయ్య చేసిన ఆ యొక్క అద్భుతాలు చూసి చేసిన వాళ్ళు ఏమన్నారు? అపోస్తలు అన్నాడు. ఇండియాకి ఒక అపోస్తలుడు వచ్చాడు. ఎవరైనా? అపోస్తలైన థామస్ అన్నాడు. కొంతమంది అపోస్తలు హతసాక్షులు అయిపోయారు. వాళ్ళందరికీ స్పెషల్ కేటగిరీ హెవెన్లో 12 సింహాసనాలు ఉంటాయి. ఎక్కడ? మనకు కాదు, వాళ్ళకి. వన్ ఈజ్ కాల్డ్ బై గాడ్. ఒకటి దాంట్లో తప్పిపోయాడు. ఎవరు? యూదా. ఆ స్థానం వీ డోంట్ నో, మేబీ పాల్ విల్ గెట్ ఇట్. ఇక దాని తర్వాత 13వ సింహాసనం పక్కన వేసుకోవడానికి లేదు.
కదా. సెండ్ అవుట్ వన్స్, ఎవరైతే పంపడారో వాళ్ళే అపోస్తుల వేషం వేసుకుంటారంట కొంతమంది. ఇప్పుడు కొంతమంది ఎవరి కాళ్ళే తగిలించుకుంటున్నారా పక్కన అప్పు అని రాసుకుంటాడు, అప్పు అని రాసి ఫుల్ స్టాప్ పెడతాడు అనమాట. ఏంటిది అప్పు వదలదు, అప్పులో వదలదు కదా. ఆయనే సెల్ఫ్ డిక్లేర్డ్, ఏసై డిక్లేర్ చేయలేదు, మరెవరు నాకు నేనే పెట్టుకున్నా అప్పు అని. అపోహన అపోహ కాదు కదా, లేదు ఆ యూనిట్ లేదు, ఎందుకంటే అది ఫినిష్డ్ అయిపోయింది. అక్కడి నుంచి ఎవరికి చూడండి మీరు బైబిల్లో అపోస్తలుడైన తీతు ఉందా, లేదు. అపోస్తలుడైన జాన్, లేదు. ఏందా ఇదంతా అక్కడికి ఆగిపోయింది అనమాట. ఉందా లేదు, ఇక అయిపోయింది. కానీ మనం పెట్టుకున్నాం ఏమని, అపో ఏపీఓ అని పెట్టుకుంటాడు. వదిలేద్దాం. అపోస్తల వేషం ధరించుకొని చదవమ్మా. నేను చెప్పట్లేదు బాబు, ఏమంటున్నాడు దేవుడు, పాలే రాస్తున్నాడు దొంగ అపోస్తలుడు. నేనంట దొంగ కిరస్థాన పోలు కదా, దొంగ అపోస్తలు అంట అని ఎవరన్నారా, దేని వాక్యం చెప్తుంది. దొంగ అపోస్తలను మోసగాళ్ళకు పనివారంటండి. సేవకుల్లో కూడా ఎవరున్నారు, ఉన్నారా ఏం మోసం చేస్తారమ్మా, మిమ్మల్ని ఎప్పుడైనా మోసం చేశారా, చేయలేదా, చేశారా, ఎవరా నేనా, చేశారా, చేస్తే చెప్పరు కదా, చెప్తారా, చెప్పండి ఏం కాదు కదా, చేస్తారా కొంతమంది, లేకపోతే రాయడైనా ఊరిలో ఫన్గా రాయలేదండి దేవుని వాక్యం. ఇది 7 సార్లు పుటం వేయబడిన వెండి అంత పవిత్రమైనది అది. యూ కెనాట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఇన్ గాడ్స్ వర్డ్ కదా. దొంగ సేవకులు అంటండి, అబ్బో జాగ్రత్తగా ఉన్నాం. అట్లాంటి వాళ్ళు మన ఇంట్లో ఆహ్వానించామంటే ఉన్నది కాస్తా పోద్ది భక్తి. యూ హ్యావ్ టు సీ దెమ్ చెక్ దెమ్, ఏంటో పరిస్థితి కదా. దొంగ అపోస్తలు దొంగ మోసగాళ్ళకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే, సాతాను గాడంట వాడే ఏం వేశాడు అసలు యాక్చువల్గా, ఎవడు చీకటి వాడు ఏం ధరించుకోండా, అమ్మో చాలా డేంజర్ కదా. చీకట్లో ఉన్నాడు, వెలుగు దూత, చదువు గనుక అది వాని అంటే మనకి సంబంధించిన ఒక మిస్టరీ ఉంది. వానికి కూడా ఎవరున్నారు, వాడు కూడా సర్వెంట్స్ ఉన్నారు. వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించి, అది చూసావా, నీతి పరిచారకుల వేషం ధరించుకున్నారండి. ఏంటంటే నేను 79లో ప్రభుని తెలుసుకున్నాను, పడతా లేస్తా, ఇట్ వాస్ 40 years 40 పైన అంటే ప్రభుని తెలుసుకొని. ఎక్కువగా స్పిరిచువల్గా మాట్లాడేవాడు దొంగ. ఎందుకంటే మనకు కూడా చీవు నెత్తురు ఉంది, మనం కూడా ఎవరో మనుషులు. కూర్చుంటే అల్లులయ్య, లేస్తే అల్లులయ్య, పడుకుంటే అల్లులయ్య, కింద పడితే అల్లులయ్య, పైకి లేస్తే అల్లులయ్య. అది జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ స్పిరిచువాలిటీ టెల్స్ హీస్ హైడింగ్ సంథింగ్. బీ న్యాచురల్. అర్థమైందా నేను చెప్పింది? మనం మనుషులో అండి, మన కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, జ్వరం, ముక్కు. ఒక ఆయన ప్రార్థన చేశాడు, ముక్కు, ప్రభా నా ముక్కు కారిపోతుంది. నీ ముక్కు కారక ముక్కు దానికే పెట్టాడు దేవుడు, దేనికి కారడానికి. అర్థమవుతుందా? ఓవర్ స్పిరిచువాలిటీ ఎవడైనా చేస్తున్నాడంటే నాకు అనుమానం వస్తుంది, సంథింగ్ ఈజ్ హైడింగ్. మీకు నాకు తెలియదు కానీ మీరు ఏమైనా చేయండి, ఎట్లా అదంతే అంటే నా ఇది. కానీ మీరు కానీ డోంట్ ట్రస్ట్ ఎనీబడి హూ కమ్స్ ఆన్ యువర్ వే. మోసపోతాం కదా. ముఖ్యంగా ఈ డేస్లో దేవుడు మనకేం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త సుమ, జాగ్రత్త. నేను ఒక ఇన్సిడెంట్ విన్నా రామ్నగర్లో. మాకు ఆమె ఎవరో హస్బెండ్ చనిపోయాడు. ఇదైతే ఒక పాస్టర్ గారు పోయి వస్తా ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయారంట. ఏడికి ఆడికే ఆచిపోయారా, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారా, నువ్వు ఒకటి. ఎంతమందికి అర్థమైందండి? వీడికి తర్వాత చెప్పండి, వీడు చెప్పదు లేదు. వీడు అసలు సంగతులు అర్థం కాదు మన బ్రోకి. వెళ్ళిపోయారు. మళ్ళీ రోజు ఏం చెప్పేవాడు, ఎంత ఇచ్చారు కదా. ఎస్,
అందుకని ఓవర్ స్పిరిచువాలిటీ ఉన్నాడా, కీప్ ఎన్ ఐ ఆన్ హిమ్. మనం న్యాచురల్, మనకు నిద్ర. ప్రభు న్యాచురల్గా ఉన్నాడు, అన్యాచురల్గా ఉన్నాడా? ఈరోజు న్యాచురల్, పడుకునేవాడు కదా. అయ్యా నాకు ఆకలేస్తుంది అన్నాడా, ఆకలేస్తుంది అనేవాడు. తర్వాత బాధపడ్డా, బాధపడ్డాడు, కన్నీరు కార్చాడు. చావుకి వెళ్ళాడా, మ్యారేజ్కి వెళ్ళాడా, వెళ్ళాడు. కానీ ఎక్కడ అతన్ని మలినాన్ని అంటించుకోలే. అండ్ ఇది మందిరానికి వెళ్ళాడా, వెళ్ళాడు. హీ వాజ్ న్యాచురల్ అనమాట, సహజంగా ఉన్నాడు. అంతేనా ఓవర్ యాక్షన్ చేశాడు, న్యాచురల్గా ఉన్నాడు. సో అన్యాచురల్గా ఎవడన్నా ఉన్నాడంటే నాకు అనుమానం వస్తుంది, ఇదేదో సంథింగ్ ఫిషీ, ఏదో వాసన వస్తుంది. ఏం వాసన? ఫిష్ వాసన. చిన్న ప్రార్థన చేద్దామండి. ఈ హెచ్చరిక మాటల దేవుడు మనల్ని కృప చూపించదు గాక. చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ కృపకై వందనాలు అయ్యా. ఇతరులకు ప్రకటించి, ఇతరులకు హెచ్చరించి, నేను నా కుటుంబం, నా బిడ్డలు చెడిపోకుండా కృప దయచేయండి, పాడు కాకుండా సహాయం చేయండి. కొద్ది నిమిషాలు ప్రభా, నీ మాటల్లో జీవం ఉంది. నీ మాట ప్రకారం నేను జీవించే కృప, ఆ శక్తి మాకు దగ్గర. వారు వెళ్ళుచుండగా మరి శుద్ధులైరి నీ మాటకి వందనాలు ప్రభా. అవును ప్రభా, మేము వెళ్ళేటప్పుడు నీ మాట విని తిరిగితే, నీ వైపు తిరిగితే, పశ్చాత్తాపడితే మీరు మా ఇళ్ళకు అద్భుతాలు చేయగల దేవుడు. లెప్రసీ అంతా పోయింది ప్రభా, 10 పీపుల్కి ఎంత ప్రభా. నాయన అలాగే నీ మాట చొప్పున చేస్తానని పేతురు వలేసాడు ప్రభా. పిగిలిపోయేంత గొప్ప ఆశీర్వాదం వాళ్ళకి ఇచ్చాను. కాబట్టి నీకు వందనాలు అయా. ఈ మాటలన్నీ మా బ్రతుకుల్లో, మా భవిష్యత్తు, ఎప్పుడు మా బ్రతుకులు దాన్ని పట్టుకునే కృప దయచేయండి. యాజకులు కాళ్ళు తగలగానే, నీ మాట విని మందసం ఎత్తుకొని మోసే కాళ్ళు తగలగానే యోర్దాను స్ప్లిట్ అయిపోయి చూస్తుంది. మా పాదములు ఎంతో ఇంపార్టెంట్ అని మీరు చూపించారు. మేము అడుగు పెట్టే ప్రతి స్థలం దీవెనకరంగా మార్చండి, సమస్యాత్మకంగా ఉండకుండా. అయినా ఏ విధం చేతులు కొద్దిమంది కన్నా మేము మినిస్టర్ చేసినప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్ అవబడినట్టు సహాయం చేయండి. ఎవరికి తలనొప్పి కాకుండా, ఎవరికి మేము మరి సమస్యాత్మకం కాకుండా నీ కృప మాకు దయచేయండి. నాయన దొంగ సేవకులు, దొంగ అపోస్తలు వీళ్ళు ఉంటారని మీరు విమోచన. మేము జాగ్రత్త పడి మా బ్రతుకుల్ని, మా మినిస్ట్రీని, మా సంఘాన్ని కాపాడుకునే కృప మాకు దయచేస్తున్నాం. యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.